నమస్తే. ప్రస్తుతం మనం హైటెక్ సిటీకి సంబంధించి శిల్పారంలో ఉన్నటువంటి తుమ్మిడికుంట చెరువు దగ్గరకు వచ్చినాం. ఇక్కడ దాదాపు ఒక 4 రోజుల నుంచి 200 కుటుంబాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఏవైతే తుమ్మిడికుంట చెరువుకు ఆనుకొని దాదాపు 200 నుంచి 300 కుటుంబాలు గుడిసెలు నిర్మించుకున్నారు. ఆ గుడిసెల్ని ఇప్పుడు తీసేయాలి, ఇది ప్రభుత్వ భూమి, ఈ చెరువు కిందకి వస్తుంది, బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ ఉందంటూ హైడ్రా అధికారులు గత మూడు రోజుల క్రితం వచ్చి వీళ్ళకి చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటివరకు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. చూడొచ్చు, చాలా వరకు దాదాపు 200 కుటుంబాలు కూడా ఇలాంటి సాధారణ గుడిసెలు వేసుకొని జీవిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. ఎక్కడ చూసినా కూడా ఇవే మ్యాట్లు, అదేవిధంగా చిన్న చిన్న గుడిసెలు వేసుకొని వాళ్ళు దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తూ ఉన్నారని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికిప్పటికీ సడన్గా ఖాళీ చేసి వెళ్ళమంటే ఎలా వెళ్ళాలంటూ కూడా వాళ్ళు కొంత ప్రభుత్వం పైన మమ్మల్ని ఆదుకోండి, మేము ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నామంటూ చెప్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అసలు ఏమన్నారు అధికారులు, వచ్చి ఏం చెప్పినారు వీళ్ళకి, వీళ్ళు పడుతున్నటువంటి సమస్యలు ఏంది, మరి 30 సంవత్సరాల నుంచి ఉంటున్నప్పుడు ఈ స్థలాన్ని ఎందుకు ఖాళీ చేయలేకపోయింది, మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు ఖాళీ చేస్తూ ఉన్నారు, ఉన్న పలంగా వాళ్ళని వెళ్ళమంటే మరి ప్రభుత్వం నుంచి నిన్న వచ్చినటువంటి హైడ్రా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమన్నా వీళ్ళకి బెనిఫిషరీ స్కీమ్స్ ఏమైనా ఇస్తామని చెప్పారా, స్థలం ఇస్తామని చెప్పారా, ఇల్లు ఇస్తామని చెప్పారా, అసలు ఏంటి వీళ్ళ పరిస్థితులు ఏంటి అనేది వారితోనే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మేము డాబాలు కబ్జా చేసుకున్నాం. కబ్జా చేసుకున్నాకైతే రేక్ సెట్ వేసుకుని డాబాలు వేసుకుని ఉంటాం కదా అందరూ. మేము ఈ గుడిసికి పెట్టుకొని గుడిసి వేసుకుంటాక మాకు దగ్గర రూపాయి లేదు. మేము ఎప్పటికప్పుడు రూపాయి కష్టపడుకొని ఏ పూట కాబట్టి తెచ్చుకుని తిన్నవాళ్ళం. మేము ఇది కబ్జా ఎందుకు చేసుకున్నాం? చేసుకుంటా లేదు, మాకు అంత శోభత మాకు లేదు. మాకు ఒక్కటే న్యాయం చేయండి, మాకు ఏడన్నా తలం చూపించండి. ఏం చెప్తున్నారు సార్? మేము రూములు కట్టుకొని సోమతి అంత పైసా డబ్బు గల్లం కాము. మేము ఇవాళ కూలీ చేసుకుంటేనే మాకు పొట్ట గడుస్తుంది, కూలీ చేయకపోతే మాకు పొట్ట గడవదు. మాకు ఏమి కావాలంటే మేము ఉండనీకే మాకు ఒక స్థలం చూపిస్తే చాలు. మాకు నువ్వు రూపాయలు ఇవ్వాలని కాదు, మాకు ఒక బిల్డింగ్ ఇవ్వాలని కాదు. మేము పొట్ట చేత పట్టుకొని రాజ్యం నుంచి ప్రతి ఒక్క రాజ్యం నుంచి వచ్చి 20 ఏళ్ళ నుంచి బతకగలుగుతున్నాం. మేము ఏమి చేసినా శిల్పారం ఫస్ట్ డ్యూటీ చేసినప్పుడు మాకు ఎంత ఇచ్చిండ్రు? 1500 రూపాయలు ఇచ్చిండ్రు. 1500 కానించి ఇలా 10,000 దాకా చేసుకుంటూ వచ్చినాం. అవతల జీతాలు పెంచారు కానీ శిల్పారంలో జీతాలు పెంచరు. జీతాలు పెంచే సోమతి లేదు మాకు. ఎన్నిసార్లు అడిగినా ఎవరు అడిగితే వాళ్ళు బదనామవుతున్నాం. మేము అడిగితే వాళ్ళు జీతాలు కూడా పెంచరు, 10 రూపాయలు కష్ట ఇయ్యరు. మేము కూలి మధ్యాహ్నం పొద్దుగాల పోతే పొద్దుకు 4 గంటల దాకా మాకు డ్యూటీ కానించి ఆ డ్యూటీ చేసుకొని మా పొట్ట గడుస్తుంది. మేము ఇంత సోమతిగా డబ్బులు ఉన్నోళ్ళమైతే ఇంతవరకే కబ్జా చేసుకొని రూములు కట్టుకుంటాం. ఆ సోమతి మా దగ్గర లేదు. మేము ఏమైనా ఇవాళ కూలీ చేస్తే మాపడికి ఆ గింజలు వస్తేనే మేము బతకగలుగుతున్నాం. మాకు అంతకు మించింది ఏమీ లేదు. మాకు ఎక్కడైనా దారి చూపిస్తే మేము ఆ దారికి పోతాం. ఇది మీ ల్యాండ్ మీరు తీసుకున్నారనుకో, మాకు ఎక్కడన్నా కొంచెం గుడిసే అవతారం మాకు ఇస్తే చాలు. మాకు ఒక పేస్ అనేది ఉంటే మాకు అంతవరకే సంతోషం. ఓట్ల ఎలక్షన్లు అప్పుడేమో ప్రతి మనిషి వచ్చి మాకు వేయండి ఓటు అంటారు. ఇలా మా పరిస్థితి ఇట్లా వచ్చిందంటే ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకున్న వారు లేరు. మా పరిస్థితి ఏంటి సార్? మేము మీలాంటి వాళ్ళమే కదా సార్. మేము మేము కూడా మీలాగా బతుకుతాం కదా. మీదంటే డబ్బు ఉన్నోళ్ళు, మేము డబ్బు లేని వాళ్ళు. మేము కూలీ బతుకు, మాది కుక్క బతుకు. మాకు మించింది అంతకు మించింది మాది ఏమీ లేదు. ఒక ఆస్తులు లేవు, అమ్మదాని లేదు, ఒక బిల్డింగులు సంపాదించలే. మేము ఒక ఇవాళ రెంటుకోవాలనుకుంటే మేము చేసే 10,000 రూపాయలల్లో 15,000 రెంట్ ఉంది. ఆ రెంట్ మేము ఎట్లా కట్టగలుగుతాం, మేము ఎట్లా తినగలుగుతాం సార్? మాకు ఒకటి సమాధానం ఎక్కడంటే, మాకు ఏం రావాలంటే మాకు ఏనన్నంత గూడు ఉంటేందుకు, ఇంత గుడి చేసుకుని బతికేందుకు మాకు ఒక జాగ కావాలి. అది చెప్పట్లేరు అధికారు కూడా ఇవ్వాలి లేరు సార్. ఆయన ఓట్లేసిన రాజు నాకు నేను చేస్తాను అంటే రోడ్డు మీద ఇంటింటికి బిల్డింగ్కు ఒక డబ్బా నీళ్ళు పట్టుకొచ్చుకొని బతకగలుగుతున్నాం మేము. ఇవాళ మాకు నీళ్ళు అనేది లేదు, బాత్రూమ్ లేవు, నల్ల లేదు. ఒక కరెంటు బిల్లు ఒకటి ఆ సార్ను గిమ్లాడే కరెంటు బిల్లు కట్టుకొని మేము తెచ్చుకొని ఈ కరెంటు మేము ఒక్కటి తెచ్చుకొని ఈ సీమలల్లా ఈ చెట్లల్లా తెల్లారితే ఇంతలా పాములు వస్తాయి. ఆ పాములలో బతకగలుగుతున్నాం కానీ మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఈ గుడిసెలంత వరకు మమ్మల్ని ఒక్క మనిషి కూడా మందలిచ్చే వాళ్ళు లేరు సార్. ఇది మా పరిస్థితి. ఇక ఈ చిన్న పిల్లలు మా పిల్లలకు చదువు అనేది లేదు, శాస్త్రం అనేది లేదు. చదువుకుంటే ఎవరన్నా రూపాయి పాపాయి మిగిలించుకున్న వాళ్ళు అయితే పిల్లలు చదువుకిచ్చుకుంటారు. ఆ గవర్నమెంట్ స్కూల్కి తోలితే ఉన్నారు, చదవనట్టు పిల్లల భవిష్యత్తు కూడా బజార్ల పొడి తిరిగే భవిష్యత్తు అయింది సార్. మా బతుకులు ఇట్లున్నాయి. మరి ఏం ఆలోచించుతారో సీఎం ఏం ఆలోచిస్తాడా,
లేకపోతే ఈయన రంగనాథ్ ఏం ఆలోచిస్తాడా మా గురించి ఏమన్నా ఆలోచించి మాకింత దయచేసి మాకు కావాల్సింది మాకు గుడిసే జాగిపిస్తే ఆడికే ధన్యవాదాలు సార్. మీకు మీరందరూ ఓట్లు వేసారు, ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా స్కీమ్స్? ప్రభుత్వం నుంచి ఒక్క సమాధానం కూడా లేదు సార్. ఇవాళ శిల్పారం వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు సార్. ఇన్ని రోజుల నుంచి మా తోటి కష్టపడి మీ జీవితం 56 మంది చేసే పని ఇవాళ 40, 30, 20 మంది చేస్తున్నారు సార్. ఒకరు జీతాలు తక్కువ నేను బయటికి వెళ్ళిపోయినా కూడా మేము అది పట్టుకొని ఇంతవరకు దాకా చేసుకుంటూ వస్తున్నాం. ఆ శిల్పారం వల్ల సమాధానం కూడా మాకు ఇంతవరకు రాలేదు సార్. చాలా మంది శిల్పారంలో అందరు శిల్పారంలో చేసిన వాళ్ళమే సార్. ఇక్కడ మీరు అప్పుడు వేసుకున్నప్పుడు ఎవరు చూపించారు? అప్పుడు చూపించినప్పుడు శిల్పారం వల్లే చూపించారు సార్. వాళ్ళే వేసుకోండి, ఇక్కడ వేసుకొని ఇక్కడ ఉండుండి అని వాళ్ళే చెప్పిండ్రు. ఇవాళ వాళ్ళే వీక్పియమని అంటున్నారంట. మనకు సమాధానం ఇంకా రాలేదు. ఇప్పుడు ఆ సార్లు లేరు, అప్పుడు ఉన్న సార్లు ఇప్పుడు లేరు. ఇప్పుడు ఏమైనా వెంకటేష్ సార్, జిఎం సార్, ఎస్ప సార్, వీళ్ళు ముగ్గురు ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళది ఇప్పుడు వాళ్ళ సమాచారం కూడా ఏమీ అంతలేదు. మీ ఇష్టం ఉంటే ఉండుర్రి లేకపోతే వెళ్ళిపోండి అన్న సమాధానం ఒకటే వచ్చింది. 200 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మా కుటుంబాలకు ఎవరు సహాయకారం ఏమీ లేదు. మమ్మల్ని ఓదార్స్తోళ్ళు ఎవరు లేరు, మమ్మల్ని అందిస్తోళ్ళు ఎవరు లేరు. ఈ మాట ఎవరు మాకు చెప్పతందుకు ఎవరు లేరు. మాకు ఏ సమాధానం లేదు సార్. ఏం చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? మేము రేవంత్ రెడ్డికి కోరుకున్నది ఒకటే, ఓట్లేసి గెలిపించుకున్నందుకు మాకు అన్నం కడుపు నిండే పెడుతుండు సార్. అన్నము మేము ఎందుకంటే మాకు మంచి మా ప్రభుత్వం రావాలి, మన కాంగ్రెస్ రావాలి అని మేము ఓటు వేసుకున్నందుకు మాకే మా అన్నం మాకే తినబెడుతున్నాం సార్. ఈ రోజులల్లో ఆయన ఎంతో మేము కొలిచినాం, రావాలి మాకు సాయం చేయాలి, మాకు అది ఏదే కానీ ఇంత గుడిసే జాగ కానీ ఏదన్నా ఇంత జాగ చూపిస్తాడేమో, మా పిల్లలకు మాకు భవిష్యత్తు బాగుంటుందేమో అని మేము అనుకున్నాం. ఇవాళ ఈ రోడ్డు మీద వేస్తామని మాకు తెలియదు సార్. ఈ రోడ్డు మీద వేసినావు, మా పరిస్థితి ఏందో నువ్వే కనుక్కొని మాకు ఒక నిర్ణయం చేయండి సార్. ఏం పేరమ్మా నీ పేరు? నందిని. నందిని. ఏ క్లాస్? సెకండ్ క్లాసా? ఏ స్కూల్? అంగన్వాడి స్కూల్. గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నావా? మీకు ఇక్కడ ఇల్లు లేవాట నిజమేనా? గుడిసెలో ఉంటారా? గుడిసెలో ఉంటాం. గుడిసెలోనే ఉంటారా? ఎప్పటి నుంచి ఉంటున్నారు? పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నావా? ఏం చేస్తుంటది మమ్మీ? అమ్మ పని చేసుకుంటది. పని చేస్తుంటదా? డాడీ శిల్పారం పని చేస్తాడు. శిల్పారంలో పని చేస్తుంటారా? మీ ఇల్లు పోతున్నాయట తెలుసా నీకు? పోతున్నాయా? మరి ఎక్కడ ఉంటారు బేట? ఇక్కడే ఉంటారా? అవునా? ఇల్లు లేకపోతే ఎట్లా బాధ అనిపిస్తుందా? ఇక్కడ గుడిసెలో ఉంటారా మీరు? గుడిసెలోనే ఉంటారా? మీ ఫ్రెండ్స్ ఉంటారా ఇక్కడ? ఉంటారా? మీకు ఇల్లు కావాలా తల్లి? కావాలా? అడుగు, చెప్పు సీఎం సార్ కి. మా ఇల్లు కావాలి. మీకు ఇల్లు కావాలా? సార్ మాకు ఇల్లు కావాలి. 10 సంవత్సరాలు ఇట్లా ఉంటున్నాం, ఇట్లా చదువుకుంటున్నాం. మాకు న్యాయం అయిపోయింది. మా ఇల్లు కావాలి, ఇట్లా ఉంటాం. మా ఇల్లు కూల్చొద్దు, మా అద్దుకోండి. సీఎం సార్ మాకు ఇల్లు కావాలి, కూలి గుట్టేస్తున్నారు, మాకు కావాలి సార్. మా ఇల్లు కాపాడండి సార్, మా ఇల్లు తెచ్చేవండి సార్. చేతులతో దండం పెడతామా మార, మీరు ఆలకించండి. రేవంత్ రెడ్డి మమ్మల్ని ఓట్లు అడిగి వేయించుకున్నారు, మేము ఓట్లు వేసాము. మా పేదవాళ్ళని ఎందుకు ఇలా ఏడిపిస్తారయ్యా రేవంత్ రెడ్డి గారు? మీ కాళ్ళు మొక్తో మీరు ఎక్కడ ఉన్నారో మీకు దండం పెడతామయ్యా. మా మార మీరు ఆలకించండి. మా బిడ్డల బాధ మీరు చూడండి అయ్యా. పసి పిల్లలు చూడండి, గుడ్డలు లేవు, అన్నాలు లేవు, ఏమీ లేవు. రేవంత్ రెడ్డి మా ఎంక చూసుకుని కనికరించండి అయ్యా. మేము బారు పండ కూడా నడిచెళ్ళి ఎర్రటెంట్లో ఓట్లు వేసి వచ్చామయ్యా. ఆయన్ని గెలిపించామయ్యా. మాకు కొంచెం సహాయం చెయ్యమని అడుగుతున్నామయ్యా. మేము ఇంకేం అడుగుతలేదయ్యా. మాకు మేడలేమని అడుగుతలేదు, మిద్దులేమని అడుగుతలేదు, డాబాలు అడుగుతలేదు సారా. మాకు గుడిసెలేమని అడుగుతలేదు సారా. గుడిసెలేమని అడుగుతున్నా సార్. గుడిసెలు కావాలండి మాకేం వద్దు సార్. మీకు దండం పెడతాను సార్. ఎన్ని 30 సంవత్సరాలు కానీ ఉంటారు సార్. ఇక్కడ ఇంతవరకు కూడా మమ్మల్ని ఎవరు కదపలేదండి, ఎవరో మాట్లాడలేదు సార్. ఇదే మొదటిసారి 4 రోజులు కలిసి మమ్మల్ని వాళ్ళకి ఏడిపిస్తారు. మాపలు నిద్ర ఉంటుంది, ఏ టైంలో వచ్చి కూల్చేస్తారని మాకు భయం వేస్తుందండి. నిద్రలాగా ఉంటాం, కూకొని చూస్తున్నాం సార్. మీకు దండం పెడతామండి. ఇంతకంటే మేము చెప్పే మార్గం ఏమి లేదండి. ఇది ఏం చేసి మీరు మమ్మల్ని రచించారు? 200 కుటుంబాలు ఉంటాయండి. చూసుకోండి, ఇక్కడి నుంచి
పైదాకా చూడండి సార్. ఏం పని చేస్తావు? మేము ఏ పని శిల్పారం చేస్తాం సార్. వచ్చిన కానించి శిల్పారంలోనే చేస్తామండి. బయట ప్రపంచం మాకు తెలియదండి. బయటికి వెళ్ళి బతకాలంటే మేము బతకలేము సార్. బయటికి వెళ్ళి పాల ప్యాకెట్ కూడా తెచ్చుకుంటాం మాకు తెలియదండి. ఆ రోడ్డు మీదకి వెళ్ళి తెచ్చుకొని తింటాం సార్. కరోనా అప్పుడు కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోకపోయినా మేము ఎవరిని ఏమి ఒత్తిడి చేయలేదయ్యా. మాకు ఇక్కడ ఉండే స్థానం మాకు సంపాదించమని అడుగుతున్నామయ్యా. అధికారులు ఏమో అధికారులు వచ్చి మీరు ఖాళీ చేయకపోతే లాఠీ చార్జీ చేయిస్తానంటున్నారు. తర్వాత రోలర్ కింద తొక్కిచ్చేస్తాను అంటున్నారు. తొక్కించండి, చచ్చిపోతామండి మేము. మమ్మల్ని తొక్కిచ్చేసినా సరే, లేకపోతే మేము పెట్రోల్ వేసుకొని మేము కాల్చుకొని చచ్చిపోతాం. మాకు ఈ రెండే కాలం. మేము మమ్మల్ని చచ్చిపోమంటారా? మీరు తొక్కిచ్చేస్తాను అంటున్నారు కాబట్టి శిల్పారం అధికారులు కూడా తొక్కిచ్చామన్నారంట. మమ్మల్ని తొక్కించండి, మేము పిల్ల జలాలతోటి మేము అక్కడ ఉంటాం. మమ్మల్ని తొక్కించండి, మేము చచ్చిపోతాం కూడా సిద్ధంగానే ఉన్నామండి. మరి ఇంకేం చెయ్యమండి? ఏం చెయ్యించారో మేము ఎవరితో మాట్లాడమండి? మా మరో ఎవరు ఆలకిస్తారు? మేము ఎవరికి చెప్పుకోమండి? చెప్పండి పోనీ, ఆ సలహా కూడా చెప్పండి పోనీ. అక్కడికన్నా వెళ్తాం. మేము 30 రూపాయలు కూలి కానీ చేసాం సార్. మేము ఎక్కడికి వెళ్ళి మేము ఏం చెప్పాం సార్ సమాధానం? ఎవరిని మాట్లాడాం సార్? ఎవరితో మాట్లాడడం పోనీ చెప్పండి, ఆ సలహా కూడా ఇవ్వండి, వెళ్తాం మేము. అది కూడా వెళ్తాం. మీరు ఎక్కడికి వెళ్ళమంటారో మేము అక్కడికి వెళ్తాం. పోనీ మీరు ఎవరిని అడుక్కోమంటారు? ఏ అధికారిని అడగమంటారు చెప్పండి సార్. ఆ అధికారిని మేము అడుక్కుంటాం. అదండి ముఖ్యమంత్రి ప్రజాపాలన అని చెప్పి ప్రజాభవన్లో సమస్యలు తీసుకుంటామన్నారు. కలిసి రాపోయారు ఒకసారి? మరి మాకు తెలియదు కదా సార్. మేము చెప్తున్నాం కదా సార్. వచ్చిన కానించి ఈ జైలు గోడల్లోనే ఉన్నాం తప్ప బయట ప్రపంచం ఏంటో మాకు తెలియచారో. బయటికి వెళ్ళి ఎలా మాట్లాడాలో మాకు తెలియచారో. ఎవరితో మాట్లాడాలో తెలియచారో. మాకు నోట్లు అచ్చర ముక్కలు మా వాతావరణం చూడండి. మేము ఎలాగున్నాం సార్. పోనీ మేము మీరు పాకైనా దొడ్డులాగా, మీరు గేదెలు కట్టి దొడ్డులాగా ఉన్నారు సార్. మీరు గేదెలు కట్టి దొడ్డులాగా ఉన్నారు సార్. మేము ఈ కబ్జా చేసుకుంటాం. మేము ఎంత కోలువండి? ఈ ఎలా కబ్జా చేస్తాం చెప్పండి సార్. మేము కబ్జా చేసుకున్నాం అన్నారు. మేము కబ్జా చేసుకుంటే డావాలే కట్టుకుంటాం సార్. ఈ గుడిసెల్లో ఎలాగుంటాం? మేము గరీబులం కాబట్టే కదా సార్ ఈ గుడిసెల్లో ఉన్నా. ఈ గుడిసెల్లో మనుషులు కాపురం చేస్తారు సార్. మాకు గతి లేక సార్ మేము బతకలేక ఈ గుడిసెల్లో ఉంటున్నాం సార్. మీరు చెప్పండి సార్. పోనీ మీకు న్యాయం ఎంతవరకు జరుగుతుందండి? గవర్నమెంట్ ల్యాండ్ అయితే మేము ఉన్నంతకాలం ఉంటాం సార్. మేము నెత్తి మీద పెట్టుకున్నట్టు వెళ్ళిపోం కదా సార్. మేము అమ్ముకోం కదా సార్. మేము అమ్ముకోం కదా సార్. పోనీ మేము నెత్తి మీద వేసుకుని వెళ్ళిపోం కదా సార్. మేము కబ్జా చేసేం కాదు కదా సార్. మేము బతికినంతకాలం బతుకుతాం. మేము ఎక్కడే వదిలేసి వెళ్ళిపోతామండి. మేము కట్టుకున్న బట్టలతోటి వెళ్తామండి. కట్టుకున్న బట్టలతో మాకు ఇవ్వద్దు కదండి. మేము ఉన్నంతకాలం మా జీవన ఉపాధికారం. మేము ఊళ్ళో నుంచి వచ్చి 30 సంవత్సరాలు అయింది. మేము ఇంటికాడికి వెళ్ళి తల దాచుకుంటా కూడా చోట్లు ఇస్తారు మాకు. రూమ్ ఒక ఇల్లు కూడా లేదండి. ఇంత లోతు బండ్లండి, ఇంత లోతు పొట్లండి, పాములు. ఇప్పుడు కూడా కొండ సెలవులో ఏ రోజుకు ఆ రోజు ఇళ్ళలోకి వస్తే ప్యానాలు ఇలా చేతితో పట్టుకుని ఉంటున్నాం సార్. చెప్పండి సార్, మేమేం చెయ్యాలి? గుడిసెలు ఇంకా మాకేమీ లేదు సార్. ఏ ఆధారం లేదు సార్. గుడిసెలే ఉన్నాయి సార్. మాకు ఇంకేది లేదండి. కనీసం మేము వెళ్ళి ఇప్పుడు రూమ్ రెంట్ అడ్వాన్స్ ఇచ్చి కట్టించుకుంటాం కూడా గతి లేదు సార్. మాకు ఏ ఆస్కారం కూడా లేదు సార్. మేమేం చెయ్యొచ్చారో చెప్పండి. ఎక్కడ వాళ్ళమంటే మేమంతా ఎక్కడ వాళ్ళమనండి. ఇదిగోండి ఆంధ్ర నుంచి వచ్చాం. మేము 30 సంవత్సరాలు అయిందండి. ఆంధ్రాలో మాకు ఏమీ లేదు సార్. తాకి కూడా లేదండి. అక్కడికి వెళ్ళిన కానించి కూడా సార్ ఏమీ లేదయ్యా. ఓట్లు ఇక్కడ మేము చూపిస్తాం. ఓటు ఆధార్ వాళ్ళు అట్టండి. ఓట్లు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు కూడా ఉన్నాయి సార్. మాకు ఇంకేం లేదండి. కరెంటు బిల్లు కూడా ఉంది సార్. ఏదండి ఏది అప్లై చేసినా మనం ఇప్పుడే ఎలాగా అలా పట్టించుకున్నావు లేరండి. మా మాట విన్నా, మా గోడ విన్నావు. ఎందుకు వెళ్ళిపోతామండి. మాకు ఎక్కడైనా నేడ చూపించండి. ఎక్కడైనా మాకు ఇలాగా మాకు పెద్ద పెద్ద అంతస్తులని అంటలేదండి. మాకు ఎలాగ ఉంటాక నేడ మేము తలదాచుకుంటాక మాకు నేడ చూపించండి. మాకు పెద్ద భవనాలు కావాలంటలేదు, లేకపోతే 4 అంతస్తులు బిల్డింగ్ కావాలంటలేదు. మేము పొద్దుత్తమానం కష్టపడుకొని మాపులు వచ్చి మేము ఇలా తలదాచుకొని కానీ బుక్కడు పోతుంది. మళ్ళీ మేము డ్యూటీకి వెళ్ళిపోయేలాగా మాకు ఇలా నేడ ఉంటే చాలు సార్. మాకు అపార్ట్మెంట్లు కావాలని మేము అంటలేదు. అదండి మాకు మీరు ఏం మేలు చేస్తారో, మీరు ఏం చేస్తారో చెయ్యండి సార్. ఏం చెప్తాం? ఇదే గోడు చెప్తాను. ఆయనకు దండం పెట్టి అడుగుతున్నాను. ఆయనకు నమస్కారం పెట్టి అడుగుతున్నాను. మా పేదలు గోడు మీరు ఆలకించండి. మా ఏడుపు మీరు ఆలకించండి. మా మరం మీరు ఆలకించండి. 4 రోజుల కానించి అన్నం లేచారు.
మేమేం చెయ్యాలి, మేము వెళ్ళి ఎక్కడ చెప్పుకోము అని అడుగుతున్నా సార్. ఎందుకంటే మేము ఇంకా అడిగేది ఏది లేదు సార్, ఇంతకంటే చెప్పేది ఏది లేదండి. అదే అధికారులతో మీరు మాట్లాడడం జరిగింది, మాకేమన్నా బెనిఫిషరీ కల్పించండి, డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఆయన వచ్చారండి. ఆయన పేరు ఏం పేరు అమ్మాళ్ళ పేరు, వాళ్ళు వచ్చి అడిగితే సారో మాకు కనీసం 10 రోజులైనా గ్యాప్ ఇవ్వండి అంటే అస్సలా లేదని అంటున్నారు సార్. మీకు ఇవ్వాల్సిన పని మాకు లేదు, మేము ఇప్పుడు కోలు కొట్టేస్తాం, మీకు క్షణం కూడా ఇవ్వము, క్షణం కూడా మీకు ఇచ్చే పద్ధతి లేదు, మీరు మమ్మల్ని అడుగుతా సరిపోరు అని అడుగుతున్నారు సార్. మరి మేము ఎవరిని అడగాలో మీరు చెప్పండి సార్, మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి సార్. అది ఇంకంతకు మించి మేమేం చేయలేము సార్. అన్నీ ఉన్నాయి సార్. మాకు ఏదైనా కావాలి, మాకు ఎలాంటి గుడిసెలైనా సరే కావాలి సార్. ఇగోండి మా ఓటు హక్కులు గట్ట ఆయన ఎక్కడికి వచ్చి మేము కాలు నాటకని వెళ్ళి ఓట్లు వేసి వచ్చాను సార్. ఇగోండి సార్, ఇగోండి అయ్యో మా పాపలు ఉండాలి, నా అయితే ఇంట్లో ఉన్నాయి సార్. మా అందరియా అట్రండి ఇగోండి సార్ కరెంటు బిల్లులు ఇగోండి అయ్యా. ఇంకా మాకు ఇంకేం చేసేది ఏముందయ్యా, అన్ని కడుతున్నారు సార్. ఇంకా మాకేంటండి, ఇంకా ఏంటి సారో చెప్పండి సార్, ఇంకేం చెయ్యండి సార్. శిల్పారామం అని చెప్పి ఇది అడ్రస్, మాకు అడ్రస్ అండి. వాళ్ళే చెప్పారు సార్, శిల్పారం పని చేస్తుంటుంది మాది, ఆ ల్యాండ్ మాది, మీరు వేసుకోండి గుడిసెలు, మీరు ఎక్కడ వెళ్తాకి వెళ్ళలేదు అన్నారయ్యా. ఈ రోజు నాడు ఎలాగ అడ్డం తిరుగుతున్నారయ్యా, ఈ రోజు నాడు ఎలాగ వాళ్ళ కూడా తన్ని ఎలా తంటే మేము ఎక్కడికి వెళ్ళిపోమండి, ఎక్కడ ఉండమో చెప్పండి ఒక్కసారి సార్. మీరు ఆలకించండి అయ్యా, మీకు తప్ప మేము ఎవరికి చెప్పుకోలేమయ్యా, మాకు ఏది రాదయ్యా చెప్పుకుంటా. మా లాఠీ చార్జీ చేయంతని అంటున్నారు పోలీసు వాళ్ళు, అంటే మీకు భయమే, మీకు పోలీసు లాఠీ చార్జీ చేయంతో మీరు దిక్కున్నా కానీ చెప్పుకోండి అన్నారు. మేము ఎవరో చెప్పుకోమయ్యా. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెడుతున్నామయ్యా, మా పేదోళ్ళు మరి మీరు ఆలకించండి అయ్యా, మమ్మల్ని మీరు ఒక్కసారి కన్నెత్తి చూడయ్యా, ఒక్కసారి ఏమి ధైర్యం అయ్యా. నువ్వేదండి మాకు అన్నం లేచారు, నిద్ర లేచారు, మా పేనానికి సుఖం లేచారు, ఏ రేతలు కాడ వస్తామో తెలియదని హెచ్చరించి మరీ వెళ్ళారు సార్. ఇంకా మాకు నిద్ర ఎలా పడుతుందండి, శిల్పారం సార్ని అడగమంటే వాళ్ళని మీ ఇష్టం వచ్చిన పని చేసుకోండి అని వాళ్ళు అన్నారు సార్. ఎవరో చెప్పుకోండి సార్, మేము ఎక్కడికి వెళ్ళి చెప్పమండి. ఉండాలి కచ్చారా, ప్రభుత్వానికి ఉండాలి కచ్చారా, మా లేబర్ గోళ ఆలకించాలి కచ్చారా. పోనీ మేము అపార్ట్మెంట్ లో ఉండి కబ్జా చేసుకుంటున్నాం, ఆయన చూడాలి కచ్చారా. ఆయన కనపడదా సారు, ఆయన కొంటికి కనపడదా, చెవు కనపడదా, ఏంటి సారో చెప్పండి, ఏం చెయ్యండి సార్. మేము ఇక్కడండి 30 సంవత్సరాల బట్టి నుంచి ఇక్కడ ఉంటున్నాండి. అన్ని మాయేనండి, ఇక్కడ అడ్రస్ తో ఉన్నాయండి. ఇగోండి ఇక్కడ అడ్రస్ తో ఉన్నాయి. 30 సంవత్సరాల బట్టి నుంచి ఇక్కడ ఉంటున్నాం కదండి. మేము ఎక్కడో వెళ్ళిపోవాలి, ఎక్కడ ఉండాలి చెప్పండి. చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఉంటున్నాం సార్, బెదిరిస్తున్నారు సార్. మేము ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, బెదిరిస్తున్నారు, లాఠీ చార్జీతో వస్తామన్నారు సార్. ఇవాళ ఏ టైర్కి వస్తారో తెలుస్తలేదు సార్ మాకు. మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి, చిన్న చిన్న పిల్లలతో మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ఓటేసి గెలిపించినందుకు మాకు ఈ శిక్ష చేస్తారా మాకు చెప్పండి అయ్యా. మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి, మాకు దారిలో చూపించండి, మాకు దారి కావాలి, మేము ఉండాలి స్థలం కావాలయ్యా మాకు. మేము మొత్తం 300 గుడిసెలండి, 300 గుడిసెలనే చిన్న చిన్న పిల్లలతో వచ్చి ఉన్నాం. ఇక్కడ ఇదే గుడిసెలో ఉన్నాం మేము. వర్షం పడిన అలాగ బురదలో నుంచే మేము అలాగే వెళ్తాం. నీళ్ళు తెచ్చుకుంటాం కూడా, మేము ఎక్కడి నుంచో నీళ్ళు తెచ్చుకుంటామండి, శిల్పారం నుంచి నీళ్ళు తెచ్చుకుంటామండి మేము. నీళ్ళు అక్కడి నుంచి 2 రోడ్లు దాటుకొని నీళ్ళు తెచ్చుకుంటాం అయ్యా మేము. మాకు నీళ్ళు సౌకర్యం కూడా లేదు. మాకు నీళ్ళు సౌకర్యం లేకపోయినా పావుల్లోని, పుట్టల్లోని, దోమల్లోని, అన్నిట్లోని ఇక్కడే భరించుకుని ఉంటాయి 2 సంవత్సరాలు బట్టి నుంచి. పెద్ద పెద్ద కొండ సెలవులు ఉన్నాయి, అయినా సరే మేము అలా భరించుకుని ఉన్నాం. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చూడండి అక్కడ. వచ్చిన అధికారులు మీకు వేరే దగ్గర బెనిఫిషరీ కల్పిస్తాం ఏం చెప్పట్లేదా? ఏం చెప్తలేదండి, మాకు ఏం చెప్తారు. మీరు ఇమ్మీడియట్ గా ఖాళీ చేయమంటున్నారండి మమ్మల్ని. మీరు ఇమ్మీడియట్ గా ఖాళీ చేసి వెళ్ళిపోవండి, మీరు ఉండొద్దు. కుక్కలేళ్ళు తీసుకొస్తాం, మీ మీద నుంచి ఎక్కించి దొక్కించి తీసుకెళ్ళిపోతాం అంటున్నారండి మాకు. ఎవరన్నారు అట్లా? అధికారులు అండి, వచ్చిన అధికారులు.
3 రోజులు పట్టి 4 రోజులు పట్టించి మనశ్శాంతి లేక నిద్ర లేక కూడు లేక అలా ఆకలితో మలమల మాడిపోతుంది. వండుకున్న కూడు కూడా తింటలేదండి మేము. మేమేం చేయాలి? మీరే సహాయం చేయాలండి. ఏడపోతే మాకు ఏమున్నాయని చెప్పండి. మాకు మేము ఈ గుడిసెలు తప్ప ఇంకెక్కడ ఉండాలి చెప్పండి ఒకసారి. నాకు 2 ఆడపిల్లలు మగపిల్లలండి. మా ఆయన 2 కిడ్నీలు పోయినండి. నేను ఒక్కరిదాన్ని కష్టపడుకుంటున్నానండి. మా ఆయన్ని పెంచుకుంటున్నాను నేను. ఇలాంటి గుడిసెలను తప్ప ఇంకెక్కడ బతకాలండి. మేము అద్దె కట్టుకున్న స్తోమత కూడా మాకు లేదండి. అద్దె కట్టుకున్న స్తోమత కూడా లేదు. మాకు ఇచ్చిన 10,000 జీతాలు. మాకు ఆ 10,000 జీతాలు మా ఆయన మందులు కొనుక్కుంటే తింటాకు ఉన్నామండి ఇక్కడ. ప్రభుత్వం కరెక్టే వాళ్ళు తీసుకుంటున్నారు కదా, మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నందుకు మీకు బెనిఫిషియరీ అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి. మరి మాకు ఇవ్వనంటున్నారండి. మాకు ఏ సమాధానం కూడా చెప్పలేదు. మొత్తం పీకేమంటున్నారండి. మాకు ఆ మాట అయితే వస్తలేదండి. మాకు మీరు ఇమ్మీడియట్ గా ఖాళీ చేయమంటున్నారండి. ఇప్పుడు ఏ టైంకి వస్తారో తెలుస్తలేదండి మాకు. కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నప్పుడు మీకు కరెంట్ బిల్ ఎట్లా తీసుకుంటున్నారు? ఓటర్ ఐడి ఎట్లా వచ్చింది? మీరు ఇక్కడ కాదు ఆంధ్ర వాళ్ళని చెప్తా ఉన్నారు చాలా వరకు. బయట మేము ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడికి వచ్చామండి. బతుకుతోకి వచ్చాం. చిన్న పిల్లలు పెట్టుకుని ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చామండి కష్టపడుకుంటా. ఆంధ్ర తెలంగాణ 2 ఉన్నారండి. అందరం కలిపి ఒక కుటుంబంలో ఉంటున్నామండి. మేము అందరం కుటుంబంలో కలిసి ఉంటున్నామండి. మాకు మేము ఇక్కడ వేసామండి. వేయబట్టే కదండి మేము ఇంత ఇదిగా అడుగుతున్నాం ఆయన రేవంత్ రెడ్డి గారిని. ఓట్లేని గెలిపించినందుకు మాకు బహుమానం ఇస్తున్నారు ఆయన. మాకు బహుమానం ఇస్తున్నారు, గుర్తింపుకు. మాకు గుర్తింపుకి ఇస్తున్నారు ఆయన. మాకు తలం చూపిస్తేనే మేము ఇక్కడి నుంచి కదులుతాం. లేకపోతే పెట్రోల్ వేసుకొని తగలబడుకుంటాం మేము మొత్తం అందరం. అది మాకు దారి చూపించండి. మాకు తలమన్న చూపించండి. అంత నీడనండి. మాకు ఏం చూపెట్టినా కొంత నీడ చూపెడితే చాలండి. ఆయన ఓటేసి గెలిపించామండి. ఆయనకి ఇంత చెత్త మాకు వేసాడండి. చెచ్చారండి ఇది. మరి చెచ్చలే కాకపోతే ఇంకేమిటండి ఇది? చెచ్చ వేసినట్టు వేసి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తాం? 10,000 జీతం. ఈ 10,000 జీతం పిల్లలతో కట్టుకోమా? మేమే తినమా? మేమే బతకమా? ఏం చేస్తామని చెప్పండి. అది మాకు ఏదైనా ఎక్కడానికి దారి ఉంటే చూపెట్టండి. ఆయన పుణ్యం. అది చేస్తున్నారండి. ఆల్రెడీ మా మీద ఎక్కించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా వస్తానంటున్నారు. లేదండి మేము చేయలేదు. గవర్నమెంట్ లేదండి. మేము అసలు మేము కబ్జా చేస్తే మేము డాబాలు కట్టుకొని రేకు సెట్లు వేసుకొని అందంగా కట్టుకుంటాం. మేము కబ్జా చేయలేదండి. మేము ఇది గవర్నమెంట్ కాదని అంటలేదు. మేము రేకు సెట్ అని వేసుకుంటాం కదండి. మేము డాబాలన్నా కట్టుకుంటాం కదా. మేము జీవన ఆధారం కోసం మేము బతుకుతాకు వచ్చాం. 30 సంవత్సరాలు పెట్టి ఉంటున్నామండి. ఇక్కడ మేము చిన్నపిల్లలతో సహా ఉంటున్నామండి. ఇక్కడ 30 సంవత్సరాలు వచ్చి మేము ఇక్కడికి వచ్చి అలాగైతే రేగు చెట్లు వేసుకొని అన్ని చేసుకొని గడ్డ చేసుకొని అన్ని చేసుకొని వేసుకుంటే రేగు చెట్లు వేసుకుంటాం కదండి. మేమండి వేసుకొని మేము శుభ్రంగా బతుకుతాం కదండి. ఇప్పుడు బతుకుతాకు వచ్చాం కాబట్టి ఎప్పుడైనా వెళ్ళిపోయింది కదండి. అలా ఉండిపోయాము. ఈ రోజు చంద్ర వచ్చి ఇది మాదని చేస్తున్నారండి. ఇది మేము పిల్లలతో ఉన్నామండి. అందరి చిన్న పిల్లలతో పెద్ద పిల్లలతో ఉన్నామండి. అలాగండి ఇలా బతుకుతున్నామండి. ఆయన ఓటేసి గెలిపించి మాకు చర్చలాగా అనిపించిందండి. ఇప్పుడు అది చర్చ మరి ఎందుకంటే మా సెంట్రల్ జైల్లో పెట్టినట్టే ఉందండి. ఇప్పుడు ఇది సెంట్రల్ జైలు శిక్ష మాకు ఉరి శిక్ష ఉంది. మాకు ఇది మేము ఊరేసుకున్నట్టే ఉంది. మాకు ఆయన గెలిపించినందుకు ఊరేసుకున్నట్టు కూడా ఉంది. మాకు ఆయన గెలిపించినందుకు ఊరేసుకొని చచ్చిపోలే ఉంది. మాకు కేసీఆర్ గారు రాలేదండి. ఒక్క రోజు రాలేదండి ఇక్కడికి. కేసీఆర్ గారండి ఎంతైనా మాకే చూసాడు ఉపకారం. కానీ ఉన్న వాళ్ళకి చేశాడు కానీ ఉపకారం లేని వాళ్ళకి మాత్రం ఇలా రాలేదు. పట్టు మీద కొట్టలేదండి. మాకు పట్టు మీద కొట్టలేదు. కేసీఆర్ ఎప్పుడే రాలేదండి. మాకు మంచిగా చేశాడు ఆయన. ఆయనకు ఓటు అయిపోయింది కానీ ఈయనకి వేసాం. ఓటేసి మా నెత్తి మీద పెట్టుకుని కూర్చుని పెట్టుకున్నాం. అది తెచ్చుకున్నాం. మా నెత్తి మీద పెట్టుకుంటారేమనుకున్నామండి. తీరా చూస్తే కింద తొక్కేశాడు మమ్మల్ని పెట్టి. అది ఇంకెంతకంటే అన్నట్లు మమ్మల్ని పెట్టారు ఇప్పుడు. అదండి ఇంకేం కాదు. లేకపోతే మేము ఈ నీళ్ళలో మేము బతికిన వాళ్ళని మమ్మల్ని ఎందుకు సార్ ఇలా చేయడం? దేనికి చెప్పండి? ఈ నీడేసుకొని బతుకుతున్నాం కదా 30 సంవత్సరాలు పెట్టి. ఇక్కడికి వచ్చి పిల్లలకి పెళ్లిళ్ళు చేసుకున్నాం. ఇక్కడికి వచ్చి మేము బతుకుతున్నాము. ఈ నీళ్ళలోనే ఉండి మేము వెళ్ళి శిల్పాలు వెళ్ళి కష్టపడుతున్నాం. కష్టపడినప్పుడు మమ్మల్ని ఎలాగ బతకనే వాళ్ళే. మమ్మల్ని ఎందుకు ఈ శిక్ష? సవాలా బతకాలా చెప్పండి ఒకసారి. సవాలనే కదా చేస్తున్నారా ఈ పని? ఎక్కడ సార్ ఎలా పట్టించుకున్నారు మమ్మల్ని? మీకు అవసరం అయితే వస్తున్నారు. వాళ్ళకి అవసరం అయినప్పుడు అవసరం లేనప్పుడు వదిలేస్తున్నారు. మీ బతుకు మీరు బతుకుని మా బతుకు మేము పైకి ఎక్కిపోయాం అంటున్నారు. అది ఇంకేం కాదు. ఓట్ల కోసమే.
ఓట్ల కోసం వస్తారు, వాళ్ళకి అవసరం అయితే వస్తారు, అవసరం తీరిపోయిన వెళ్ళిపోతారు. లేకపోతే మీకు అమ్మ మీకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేస్తాము, లేకపోతే మీకు ఈ రోడ్ ఇచ్చేస్తాము, మీకు ఇది పర్మనెంట్ చేస్తామని అలా అనేవారు. అన్నీ మేము పట్టించుకున్నాం. ఇంకా ఇవ్వకపోయినా మేము అందులోనే బతుకుతాం, ఇందులోనే బతుకుతాం సార్ మేము. అది మాకు ఇంకేం లేదు. ముఖ్యమంత్రి ఏం చెప్తారు సార్, మాకేమన్నారు డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పిస్తానన్నారు. అవి కూడా మేము వాటికి ఆశపడలేదండి. మాకు ఇచ్చిన ఒకటే ఒప్పన్న ఒకటే, మాకు ఈ గుడిసెలు ఉంటే చాలు, ఈ పిల్లలు వేసుకొని బతుకుతాం. ఎన్నో కొండ సెలవులు వచ్చేసి పిల్లల్ని కాపాడుకొని పడుకోకంటే నిద్ర లేకుండా నిప్పు లేకుండా దోమ తెరలు వేసుకొని పడుకోబెట్టుకుంటే వాళ్ళ పిల్లల మీదకి ఎక్కేస్తాయేమనేసి. నమస్తే సార్, మేము ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మాకు ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటే మాకు ఉండటానికి ఒక నీడ అనేది చూపించాలి సార్. మేము ఇప్పుడు ఇంతమందితో ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్? ఇంతమందితో మేము ఎక్కడికి పోవాలన్నా మాకు లేదు సార్. ఇప్పుడు మాకు ఉంటాకు ఒక జాగా అన్నా చూపించాలి, మా పరిష్కారం ఏంటనేది చూపించాలి సార్. అంతకించి ఇంకేమి లేదు సార్. ప్రభుత్వానికి ఇది ఒక్కటే కోరిక సార్. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్? మాకంటూ ఆధారం అనేది మాకు కావాలి సార్. ఒక నీడ అనేది చూపించండి సార్. మేము పేదోళ్ళమని మేము అంటలేదు సార్. మాకు ఇక్కడ జీతాలు తక్కువైనా శిల్పారము ఇచ్చిన స్థలంలో మేము ఇన్ని రోజులు ఉన్నాము. మాకంటూ నేడు చూపించండి సార్. అంతే సార్. ఇది అంతకించి ఇంకేమీ లేదు సార్. ఇక్కడే హైటెక్ సిటీ శిల్పారమే మొత్తం అందరు ఇక్కడే ఉన్నాయి సార్. మా అన్ని ఇక్కడే సార్. ఇక్కడే సార్. మాకంటూ ఒక నీడ అనేది చూపించాలి సార్. అంతకించి ప్రభుత్వాన్ని మేము కోరుకునేది కూడా లేదు సార్. ఆ రంగనాథ్ సార్ మా గురించి ఒక్కసారి ఆయన మాట్లాడి ఆలోచించాలి సార్. నేను రంగనాథ్ సార్ మాకు కొంచెం హెల్ప్ చేస్తే మా గుడిసెలు మాకు ఒక్క నీడ అనేది ఉండాలి సార్. అంతకించి ఇంకేమీ లేదు సార్. మాకంటూ ఒక నీడ చూపించండి సార్. మాకంటూ ఒక నీడ చూపిస్తే మేము వెళ్తాం సార్. అంతకించి ఇంకేమీ లేదు సార్. ఆయనే రావాలి. మేము ఉంటాం సార్. మేము చచ్చిపోయినా ఈ గుడిసెలోనే అంతకించి ఇంకేమీ లేదు సార్. మేమైతే ఇల్లు మాకు దారి చూపించాలి సార్. మాకైతే సార్ మాకు దారి చూపించాలి. మాకు దారి చూపించాలి సార్. అంతకించి ఇంకేమి లేదు సార్. మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినప్పుడు అది దేవుడు చిత్తం సార్. అది మాకు ఉంటాకి నేరు చూపించాలి సార్. మాకు ఉంటాకి నేరు చూపించాలి అంతే. అంతకించి ఇంకేమీ లేదు సార్. మాకు 3 రోజుల నుంచి నిద్ర లేదు, నొప్పులు లేవు సార్. మాకు అనుక్షణం భయంతో మేము బతుకుతున్నాం. అలాంటిది ఎప్పుడు వచ్చి పడిపోతారో తెలియదు అంట వాళ్ళు. అది హైదరాబాద్ ఎప్పుడు వచ్చి ఖాళీ చేస్తారో మాకు భయంగా మేము బతుకుతున్నాం సార్. మాకు ఉన్నది ఒక్కటే, మాకు దారి చూపించండి. అంతకించి ఇంకేమీ లేదు సార్. ఆ సార్ మా మీద కొంచెం కడికరించి మాకు ఎక్కడన్నా దారి చూపిస్తే మేము అందరమే చూసుకుంటాం సార్. అంతకించి ఇంకేం మేము కబ్జా చేస్తే మేమైనా రేక్ షెడ్ వేసుకొని మేము బంగారులాగా ఉంటాం కదా సార్. మేము ఇది కబ్జా చేయలేదు సార్. మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం సార్. అంతకించి ఇంకేం లేదు. ఏమీ లేదు సార్. ఇప్పుడు ఈ 3 రోజుల నుంచి మాకు అసలు తిండి లేదు, తిప్పలేదు, ఏమీ లేదు సార్. అసలు మేము ఎలా ఉంటున్నామో ఆ దేవుడికి తెలియాలి. మాకంటూ ఒక నేరు చూపించండి సార్. అంతకించి నేను ప్రభుత్వాన్ని ఇంకేం కోరుకుంటలేదు సార్. అంతే సార్. ఏమంటున్నారు బాబాయ్? చంద్రబాబు కేసీఆర్ 10 సంవత్సరాలు చేసాడు. ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి గుడిసెలు తీయమన్న మాట అనలేదండి. రాజశేఖర రెడ్డి చేసినప్పుడు కూడా తీయమన్న మాట అనలేదు. చంద్రబాబు నాయుడు వచ్చి చేసినప్పుడు కూడా తీయమన్న మాట అనలేదు. ఈయన నగ్గించాక మేము ఈయన వచ్చి తీయమంటున్నాడు. అదండి జగన్ రెడ్డి. ఆయన వచ్చాక కావాలని ఆయన నగ్గించుకున్నందుకు ఇక్కడ మమ్మల్ని ఏడిపిస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన చెరువులో కట్టాడండి. ఆయన ఏదో పోగేసుకుంటా కట్టాడు సార్. మేమైతే అలా కాదు కదా సార్. మేము ఏదో గుడిసెలు వేసుకొని బతుకుతాకి మా పట్టు చెప్పలకాయ మా ఇల్లు కూలగొడతామంటున్నారు. మా ఇల్లు కూలగొడితే మేము గుడిసెలు వేసుకొని బతుకుతున్నాం. మాకు ఏ ఆధారం లేదు. మేము చాలా రోజుల నుంచి అంటే 10 సంవత్సరాల నుంచి ఈడే ఉంటున్నాం. లాక్డౌన్లో కూడా మేము ఇక్కడే ఉన్నాం. లాక్డౌన్లో కూడా ఈ శిల్పారాంలో డ్యూటీ చేసుకుంటూ ఆ జీతంతోనే మేము అట్లనే బ్రతికినాం. పిల్లలతోని ఎక్కడ కూడా పోలేదు, మేము ఏడికి కూడా పోలేదు. అప్పుడు కూడా ఇక్కడనే ఉన్నాం. ఇప్పుడు కూడా అసలు ఈ సిచ్యువేషన్లో ఎవరు ఉండలేరు. కాకపోతే మాకు జీవనాధారం లేదు. మేము ఎక్కడ పోయినా రెంట్లు కట్టుకోలేము. రెంట్ కట్టే పొజిషన్లో మేము లేము. ఏదన్నా ఇప్పుడు ఇన్ని రోజులు బట్టి ఉంటున్నామని వాళ్ళు వచ్చి మీరు కబ్జా చేసిర్రు, మీరు ఉంటున్నారు, మీరు ఖాళీ చేయాలి ఇమ్మీడియట్లీ, మీరు ఎక్కడ మాకు అదంతా అనవసరం, మీరు వెళ్ళిపోండి అని అంటున్నారు. మేము ఇన్ని రోజులు బట్టి ఆ బతుకుతుంటే ఇప్పుడు మీరు వెళ్ళిపోండి ఇప్పటికిప్పుడు అంటే మేము ఎక్కడ వెళ్ళిపోవాలి? ఏ దిక్కున వెళ్ళిపోవాలి? మీరు రూమ్ రెంట్ కట్టుకునే పొజిషన్లు ఉంటే ఈ గలీజ్లో మేము ఎందుకు ఉంటాం? మాకు ఆధారం లేదు కాబట్టి ఇక్కడ ఉంటున్నాం. మాకు ఏదన్నా దయచేసి మాకు ఆధారం చూపియండి. మేము ఇదే కావాలని అంటలేము.
మాకు ఉండడానికి స్థలం చూపియండి, నీడ చూపియండి. మా మా బ్రతుకులు ఇట్లున్నాయి. మా సిచ్యువేషన్ చూస్తే మీకు అర్థమవుతలేదా? మేము అంత కట్టుకునే పొజిషన్లు ఉన్నామా? మా మొఖాలు చూస్తే అంత రెంట్ కట్టుకునే సిచ్యువేషన్లు ఉన్నామా? మేము లేము కదా. ఏదన్నా ఒక సాయం చేయండి మాకు. ఇంకేదైనా సరే, ఇంకేదైనా గింత స్థలం చూపించి మాకు వేసుకోమని చెప్పండి. మీరు ఎంత ఇస్తారో మేము అంతలోనే ఉంటాం, చదువుకుంటాం. అంతే నేను చెప్పేది. మాకు మేము ఏది కోరుకుంటలేము. మేము బతకడానికే చూపించమంటున్నాం. మేము బతకడానికి మేము ఏదో బతకాలనుకుంటారా, మరి మేము చచ్చిపోవాలనుకుంటారా, మీరు ఏం చేయాలనుకొని మీరు ఈ నిర్ణయాలు తీసుకున్నారో మాకు తెలియదు. 10 సంవత్సరాలు బట్టి ఆయన కేసీఆర్ చేసిండు, కానీ ఒక్కరోజు కూడా ఎవరు వచ్చి కూడా ఖాళీ చేయండి మీరు అని ఎవరు కూడా మమ్మల్ని పలకరియలేదు. ఓట్లప్పుడు వచ్చిర్రు. ఓట్లప్పుడు వచ్చి మేము ఓట్లు వేయండి అమ్మ, మీకు నీళ్ళు ఇప్పిస్తాం, మీరు కరెంట్ ఇప్పిస్తాం, మీకు సాయం చేస్తామంటారు. ఓట్లప్పుడు వచ్చిపోయిన మనుషులు మళ్ళీ ఇంతవరకు అసలు కనిపించలేదు. మరి ఈ రోజు మేము ఇంత బాధపడుతున్నాము కదా, మా కోసం ఎవ్వరు కూడా రాలేదు, ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. మరి ఏమైందమ్మా, ఏం జరుగుతుంది అని కూడా ఎవరు అడుగుతలేరు. దేని గురించి అడుగుతలేరు అంటే మేము ఈ రాష్ట్రంలో లేమా, లేకపోతే మేము చచ్చిపోయినామా, మేము ఉన్నామా లేమా? ఆ రోజు గుర్తున్న వాళ్ళం ఈ రోజు ఎందుకు గుర్తులేము మేము? ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు? అంటే మీ మనుషులం కాదా? మీ లేక మేము కూడా మనుషులమే కదా. మీ మనుషులు అనుకోవట్లేదా మీరు? మరి మీరు ప్రజల సమస్య పట్టించుకుంటారనే కదా మేము ఓట్లు వేసి గెలిపించుకున్నాము. మీరు ఆ ప్రజలనే మీరు ఆగం చేసి మీరు మీ ఇష్టపరంగా మీరు దొబ్బేయండి, మీరు వెళ్ళిపోండి, మీరు నాశనం అయిపోండి అని అంటే మేము ఎటు వెళ్ళిపోవాలి? మరి మమ్మల్ని చంపాలనుకుంటున్నావా? ఏం చేసి చంపేయండి. మేము అంతకు మించి ఏం చేయలేము. మేము ఇంకా మేము అంత పొజిషన్లో కూడా మేము లేము, ఏం చేసే పరిస్థితిలో కూడా మేము లేము. ఈ ఊళ్ళో కూడా ఇల్లు లేదు, ఏవి లేవు. మాకు 10,000 జీతం వస్తే మేము రెంట్లో ఏం కట్టుకోవాలి? రెంట్లో పోయి అడిగొచ్చినాము, ఏడ చూసినా 15,000 అంటారు. వచ్చే 10,000 అలా మేము రెంట్లో ఏం కట్టుకోవాలి? మేము నెలంతా ఏం కష్టపడాలి? వచ్చేది పోయే ఛార్జీలు, ఆటో ఛార్జీలు ఏం కట్టాలి? మేము తిండి ఏం తినాలి? మేము ఎట్లా గట్టి బతకాలి? మా ఆధారం మా బతుకుదారు మేము ఏడుస్తున్నాము. మీరు ఎందుకు మమ్మల్ని ఏడిపిస్తారు? మీరు గెలిపించుకున్నది మేము మమ్మల్ని ఏడిపోయినాకనా? దేని గురించి మీరు ఇట్లా చేస్తున్నారు? మీరు రావాలి, మరి వచ్చి మాకు ఏదో ఒకటి చెప్పాలి మరి మీరు అని అనుకుంటున్నాను నేను. మాకు ఏది వద్దన్న, మాకు ఏది అవసరం లేదు. మాకు ఉండడానికి ఇంత స్థలం చూపియండి, అదే సాయం మాకు. అదే దేవుని లేకనో దయ్యం లేకనో ఎట్టనో అనుకొని మేము బ్రతుకుతాం. అన్నాలు కూడా తింటలేదు మేము, వండుకున్న అన్నాలు కూడా తింటలేదు. గుడిసెల కోసం మాకు టెన్షన్ వచ్చేసి వండుకున్న అన్నాలు కూడా తింటలేదు. ఎందుకయ్యా రేవంత్ రెడ్డి మమ్మల్ని ఎలా ఇంత నాశనం చేస్తున్నావు? మిమ్మల్ని గెలిపించినందుకు మాకు ఇది శిక్ష? మిమ్మల్ని గెలిపించినందుకు మాకు ఈ శిక్ష? వండుకున్న అన్నాలు కూడా తింటలేదు మేము. ఎన్ని రోజుల నుంచి 3 రోజులు పెట్టించి అన్నం వండుకున్నాం, వీళ్ళు పాడేస్తున్నాము. మాకు ఏదైనా దారి చూపించండి. పేదోళ్ళకి ఏం చేశారు చెప్పండి. మాకు అండగా ఉంటానని ఓట్లు వేసుకొని ఓట్లు గెలిపించుకొని ఆ రోజున అమ్మ మీకు పైపులు వేస్తాము, బాత్రూమ్లు కట్టిస్తాము, కరెంట్ వేయిస్తాము, మీకు ఇల్లు కట్టిస్తాము, డబుల్ బెడ్రూమ్ ఇస్తాము అన్ని చెప్పి ఆ రోజు నాడు చెప్పి వాదాలు తీసుకొని ఈ రోజున మీరు ఖాళీ చేయమంటే మేము ఎక్కడ ఉండాలి? ఏమైపోవాలి మేము? మాకు దారి చూపించండి. మాకు ఒకసారి మాకు ఏమొద్దు. వండుకున్నాం చూడండి ఒకసారి, వండుకున్నాం కూడా తినలేదు కూడా మేము. 3 రోజుల నుంచి మాకు నిద్ర లేదు, తిండి లేదు, ఏమీ లేదు, మంచిగా కూడా తాగుతలేదు మేము. మాకు ఈ టెన్షన్ వచ్చేసి ఏ టైంకి వస్తారో తెలీదు. ఇప్పుడు మీరు వెళ్ళిపోతారు, ఎవరు కావాలి వెళ్ళిపోతారు, వాళ్ళు రానే వస్తున్నారు. మీరు వెళ్ళిపోతుంది చూసి వెనకాల వస్తున్నారు, అటు నుంచి వస్తున్నారు. ఒకసారి నడండి, ఆ శివరికి నడండి, ఒకసారి ఆ శివరికి రండి. కట్టిన గోడ కూడా పగలు కొట్టారు, పగలు కొట్టించారు. గోడ దాని చెరులో కట్టిన గోడ అద్దులాగా ఉంది, ఆ గోడ కూడా పగలు కొట్టేశారు. వాళ్ళే దొబ్బేశారు, రాకూడదు. ఇంట్లో మనిషికి కూడా బాగోలేదు, ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి కూడా ఓపికలేదు. కావాలంటే వచ్చి చూడండి, 10 రూపాయలు లేవు, ఆయనకు ఆపరేషన్ చేయాలా. మేము బతికితేనే, రెక్కల మీద బతికితేనే మాకు ఇది. మమ్మల్ని ఇలా చేస్తున్నారు, మేమేం చేయాలి చెప్పండి? గెలిపించుకున్నాం కదా, గెలిపించుకున్నందుకే మమ్మల్ని వెళ్ళిపోమంటున్నాడు. అది అంతకు మించి మేమేం చేయలేము. మీరు బీదోళ్ళనే వెళ్ళిపోమంటున్నారు, అదే ఉన్నోడు జోలికి పోతున్నారా? ఉన్నోళ్ళ జోలికి పోయి మీరేమన్నా ఇట్లా ఖాళీ చేయమని అంటున్నారా? ఎంతమంది కట్టుకున్నారు, కబ్జాలు చేసుకొని బిల్డింగ్లు కట్టుకున్నారు. మేము అట్లా కట్టుకున్నామా? మేము కట్టుకోలేదు కదా. మేము అట్లా కట్టుకోవాలనుకుంటే మాకు తినడానికే వెళ్ళలేదు. మేము ఇంకా ఇల్లు ఎడ కట్టుకుంటాం మేము?
ఇండ్లు కట్టుకుని 30 సంవత్సరాల నుంచి ఉంటున్నామంటే ఏదో రేకుల షెడ్ అని వేసుకుంటాం కదా, అది కూడా వేసుకునే పరిస్థితి మేము. మరి మేము కబ్జా చేసుకున్నామని అని అంటున్నారంట మరి రేవంత్ సారు. మేము కబ్జా చేసుకుంటే మేము రూమ్లు కట్టుకుంటాం కదా, ఈ గలీజ్లో ఎందుకు ఉంటాం మేము? మీరే చూస్తున్నారు ఈ సిచ్యువేషన్ ఎట్టుంది. అసలు ఎవరన్నా మనుషులు అనేటోళ్ళు ఉంటారా ఇక్కడ? చిన్న పిల్లలతో మీరే చూసారు కదా, ఇంత చిన్న పిల్లలతో మేము ఉండగలుగుతామా? ఎవరన్నా ఉంటారా ఈ సిచ్యువేషన్లో? ఇంత బతుకున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళని నువ్వు అడగాలి కానీ కాబట్టి మేము రాళ్ళలో బతుకుతున్నాం, ఈ పాములలో బతుకుతున్నాం. ఎంతెంత కొండ చెవులు ఉంటాయి, ఒక్కొక్కరికి పోటు ఇడిగలలు ఉన్నాయి. మా బతుకులు ఇట్లా ఆగమైపోతున్నాయి. నిన్ను గెలిపించుకున్నది ఎందుకంటే మాకు ఈ సిచ్యువేషన్ చేస్తామని మేము ఎప్పుడు అనుకోలేదు సార్. మేము ఎప్పుడు అనుకోలేదు ఈ సిచ్యువేషన్లా ఈసోటి సిచ్యువేషన్ నువ్వు తెస్తామనుకుని మేము ఎప్పుడు అనుకోలేదు. మా బతుకులు ఇట్లా అయితే అని మేము ఎప్పుడు అనుకోలేదు. నువ్వు ఒక దారి చేస్తామని అనుకున్నాం కానీ ఈ సిచ్యువేషన్లా ఇట్లోటి పారగొట్టి బయటికి వెళ్ళగొట్టి రోడ్ల మీద రోడ్ పాలు చేస్తామని మేము ఎప్పుడు అనుకోలేదు. రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. చెప్పండి మీ పేరు? అన్న నా పేరు చందు అన్న. ఏం చేస్తుంటారు అన్న? నేను యాక్చువల్గా విద్యార్థి సంఘ నాయకుడిని అన్న, BSFI నుంచి. ఏం జరుగుతుంది అసలు? ఇదేదో 200 కుటుంబాలు ఉంటాం మేము, మాకు ప్రభుత్వం హైడ్రా వెళ్ళిపోమని చెప్తున్న ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏంది ఇది క్లియర్గా దీనికి సంబంధించి విషయాలు అన్న? క్రిస్టల్ క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి 60 కుటుంబాల పైన ఉంటున్నారన్న గుడిచెలు వేసుకొని. 30 సంవత్సరాల కింద మన చంద్రబాబు నాయుడు హయామో ఇంకెవరైనా హయాంలోనే అప్పట్లోనే కబ్జా ఇది అని చెప్పి గవర్నమెంట్ అధికారులు వస్తే అప్పుడున్న గవర్నమెంటే అప్పట్లో జంగల్ ఉండేది, అంతా అడవి ప్రాంతం కాబట్టి ఉండనివ్వచ్చు, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదని చెప్పి వీళ్ళని ఉండనిచ్చారు. అయితే ఇక్కడ 200 మందికి పైన సంఖ్య ఉంది. వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి హయాంలో వీళ్ళని ఇక్కడ నుంచి ఉన్న పలంగా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? గత 2 నెలల కింద కన్వెన్షన్ కూల్చిన రోజు రంగనాథ్ సార్ మరియు వాళ్ళ టీం వచ్చి వీళ్ళకి చెప్పడం జరిగింది. ఏమని చెప్పి, మీకు ఇక్కడ నుంచి పంపించే ముందు మీకు ఏమైనా సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. దాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేకపోతున్నారు. నిన్న మొన్న ఒక 2-3 డేస్ నుంచి గత 2-3 రోజుల నుంచి వాళ్ళ టీం వచ్చి రోజుకి రోజు వీళ్ళని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. మీరు వెళ్తారా వెళ్ళరా, ఒకవేళ వెళ్ళకపోతే వెళ్తే మంచిది, వెళ్ళకపోతే లాఠీ చార్జ్ చేసి మరి మేము పంపిస్తామని చెప్పి వీళ్ళని బెదిరిస్తున్నారు. వీళ్ళని బెదిరించడం ఇప్పటి వరకు ఏ కార్పొరేటర్ కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ నాయకులు కానీ ఇక్కడ లోకల్ లీడర్ కానీ ఒక్కళ్ళు కూడా వీళ్ళని ఆదుకున్నది లేదు, వచ్చి అడిగింది లేదు, ఎవరు వచ్చి చేసింది లేదు. దీని ద్వారా మేము దీన్ని వెలుగులోకి తీసుకురావాలని చెప్పి వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి రేవంత్ రెడ్డి టీం, లేదంటే రంగనాథ్ గారి టీం. మరి వీళ్ళకి ఏదో ఒక చిన్న జాగా అయినా గుడి చేసుకోవడానికి లేకపోతే 2 BHK అయినా ఇప్పియాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఒకవేళ ఇప్పియకపోతే ఆయన గద్ద దింపుతాం. ఈ గవర్నమెంట్ ఒక నిమిషం కాదు, ఇట్లాంటి వాళ్ళ ఓట్లు తీసుకొని గవర్నమెంట్ ఫామ్ అయ్యేది. మరి ఇట్లాంటి వాళ్ళ కోసం న్యాయం చేయరా? ఒకవేళ చేయకపోతే మేమేందో ఈసారి చూపిస్తాము. వచ్చేసారి దాకా ఎలక్షన్లు కూడా ఆగాం. మేము ఇప్పుడు బై ఎలక్షన్లు పెట్టుకొని మేము గద్ద దింపడానికే మేము రెడీ. వీళ్ళకి ఏదో ఒకటి చేసేదాకా మా పోరాటం మాత్రం ఆగదన్న. అధికారులు వచ్చి బెదిరించడం కూడా జరిగిందని వీళ్ళు చెప్తా ఉన్నారు. గత 3 రోజుల నుంచి వాళ్ళ టీం వస్తూనే ఉన్నారు, బెదిరిస్తూనే ఉన్నారు. ఫస్ట్ మంచిగా మాట్లాడుతున్నారు, మనోళ్ళు కూడా మంచిగానే చెప్తున్నారు. ఈ బహుజనులను వాళ్ళని పట్టించుకోకపోతే ఎట్లా అన్న? అండ్ వీళ్ళు ఇచ్చే ఆన్సర్ని బట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు కనుక వెళ్ళకపోతే మేము లాఠీ చార్జ్ చేసి మరి మిమ్మల్ని బయటికి పంపించాల్సి వస్తుందని చెప్పి బెదిరిస్తున్నారు. నిన్న నా కళ్ళ మంగళనే బెదిరించారు. మీరు అట్లా ఎట్లా మాట్లాడు, మీకు మాట్లాడే రైట్ లేదు అని అడిగితే మీరెవరని చెప్పి మమ్మల్ని అడుగుతారు. అరే, యాజ్ ఏ కామన్ మ్యాన్, యాజ్ ఏ ఇండియన్ సిటిజన్గా అడిగే హక్కు నాకుంది. అదొక్క మాట అనేసరికి వాళ్ళు ఆన్సర్ జవాబు ఇవ్వకుండా వెళ్ళిపోయారు అక్కడ నుంచి. ఇదన్న ప్రస్తుతం ఇక్కడ జరుగుతుంది. చాలా మంది శిల్పారంలో వర్క్ చేస్తామంటున్నారు. మాకు అంటే మేము కబ్జా చేయలేదు, కేవలం ప్లేసెస్ గుడిసెలు వేసుకొని ఉన్నాము, మేము పెద్ద బిల్డింగ్లు ఏం కట్టుకోలేదు, దీనికి కబ్జా కాదు, కాకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాం, మాకు ఏదైనా వెసులుబాటు కల్పించారు. వీళ్ళు ఇదే మాట నిజమన్నా. ఇప్పుడు కాదు, గత ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న ప్రభుత్వాలు కూడా వీళ్ళని ఏమనలేదు. ఎందుకంటే వీళ్ళు కబ్జా చేయలేదు. కబ్జా చేసిన వాళ్ళు అయితే స్టార్టింగ్ 30 సంవత్సరాల నుంచి ఉన్న ప్రభుత్వాలే ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎప్పుడు వెళ్ళగొడుతున్నాయి. వీళ్ళని కబ్జా చేయలేదు వీళ్ళు, ఇప్పుడు కూడా కబ్జా చేయలేదు. వీళ్ళు ఏమన్నారు, మేము వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం సార్ అడుక్కుంటున్నారు. కాకపోతే మాకు ఎక్కడైనా సదుపాయం కల్పించండి. ఇప్పటికిప్పుడు ఉన్న పలంగా ఎక్కడికైనా పోతే వాళ్ళు కూడా మనం కొట్టి వెళ్ళగొడతారు. మీరు ఎక్కడైనా కల్పించాలి అంటే 2 BHK ఫ్లాట్లు ఏమైనా ఇప్పియండి అని చెప్పి బ్రతిమాడుకుంటున్నారు తప్ప వీళ్ళు దౌర్జన్యం లేదు, కబ్జాలు లేవు. ఏం చెప్తారు ముఖ్యమంత్రి? నా ముఖ్యమంత్రికి ఒకటే చెప్తున్నామన్నా, ఇట్లాంటి బహుజనులను పట్టించుకోకపోతే, ఇట్లాంటి లేని వాళ్ళని పట్టించుకోకపోతే, వీళ్ళ ఉన్న జాగాలను కూడా గుంజుకుందామని చూస్తే మాత్రం సహించేది లేదు. ఎప్పటికైనా ఈ పోరాటం అనేది ఇప్పుడు ఇంత సామాన్యంగా మాట్లాడే ప్రజల్ని మాత్రమే చూస్తున్నారు. వీళ్ళ పుట్టగొట్టు కొడదామని చూస్తే మాత్రం రాను రోజుల్లో ఉద్యమాలకి గురవుతుంది. ఈ ప్రభుత్వాన్ని కూల్చే రోజు వస్తుంది. వీళ్ళని పట్టించుకోకపోతే ఇట్లాంటి వాళ్ళ కోసం పోరాడడానికి చాలా మంది ఉన్నారు, వస్తారు, మీ ప్రభుత్వాన్ని దింపేస్తారు.
ముఖ్యంగా మా పాత్ర మాత్రం మేము పోషిస్తూనే ఉంటాం అన్న. వీళ్ళకి న్యాయం జరిగేదాకా కొట్లాడుతూనే ఉంటాం. ఇక్కడ కాదు, రోడ్డు ఎక్కుతాం, రోడ్డు నుంచి హైకోర్టుకు వస్తాం, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వస్తాం. ఏ రోజుకైనా వీళ్ళ కోసం పోరాటం అనేది ఆగదన్న. ఏమైంది బాబాయ్ సిలిండర్ హైడ్రా మొత్తం కూలగొడుతుంది అంటే ఏం చేస్తామన్నా? ఏమైనా పనికి వెళ్ళిపోతాం మేము, మాకు వెళ్తే చేసుకుంటూనే వెళ్తుంది, చేయకుండా వెళ్ళదు. ఏ పనికి వచ్చి నిన్న పనికి వెళ్ళి ఉరికొచ్చి కూలేస్తామని చెప్పారు మా హైడ్రా వాళ్ళు వచ్చాంట. ఇంకా మా టైం పని కాడిని వాళ్ళు వదలరు. పరిస్థితి చేసుకుంటూనే వెళ్తుంది, లేకుంటే వెళ్ళదు మా పరిస్థితి. ఆ డబుల్ బెడ్రూమ్లు ఇస్తారా, ఆ డబుల్ బెడ్రూమ్లకే మాకు పట్టు వచ్చింది, అంత వచ్చింది. ఇంతవరకు ఆ డబుల్ బెడ్రూమ్లకి అసలు మేము రూమ్ కిరాయి కట్టి ఇక్కడ వచ్చినాం. ఇక్కడ ఎలా కొడతారు? ఎక్కడ బతకాలి పోయి? ఇది పరిస్థితి. ఇస్తా అన్నారు, మాకు పట్టుడికి వచ్చింది, పట్టు వచ్చింది, అంతే వచ్చింది మాకు. అదే అర్థమైతే లేదు. మళ్ళీ ఇప్పుడు ఇస్తామంటారు ఫిబ్రవరిలో ఏప్రిల్లో మళ్ళీ మే అంటారు, ఏమంటారో తెలియదు. ఇంకా అది పరిస్థితి. ఖాళీ చేస్తున్నాం. మళ్ళీ పనికి వెళ్తాం, మాకు చేసుకుంటూనే వెళ్తుంది, ఇంకా చేయకుండా వెళ్ళదు కదా. అందుకని మళ్ళీ ఎప్పుడు వచ్చి నొక్కిపోతారో మళ్ళీ తెలియదుగా. ఇప్పుడు వాళ్ళు ఫలానా రోజు వస్తారని చెప్తలేరు. వాళ్ళు ఏ టైంలో వస్తారో ఏ టైంలో నొక్కిపోతారో తెలియదు. ఆ భయంతో తీసుకొని పోతున్నాం. పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి, 9th వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు పరిస్థితి ఏం చేయాలి? ఇంకా ఏం చేస్తాం? మా బతుకు అంతట్లో చేస్తుండే మంచిగా చేస్తాం. మా డిస్టిక్ రేవంత్ రెడ్డి అచ్చంపేట, నార్కల్ డిస్టిక్ అచ్చంపేట. ముఖ్యమంత్రి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి ఏం చేస్తాం? మా సీఎం అయితే మాకు మంచిది అనుకుంటే మాకు ఇదే పరిస్థితి వచ్చింది. ఇంకేం చెప్పుకుంది? ఎవరికి చెప్పుకుంది? ఏమైంది? మీకు మంచి 6 గ్యారెంటీలు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇస్తాడు, ఇచ్చినది అంతలేదు సార్. ఇలాంటి మా గరీబ్ వాళ్ళకు చెందుతలేదు. ఇలాంటి వాళ్ళకు చూసుకోవాలి ఆయన. పెద్ద వాళ్ళు ఉంటే వాళ్ళకు ఉండొచ్చు. మేము 4 రోజులు ఉండి బతికిపోయేవాళ్ళం కదా మేము. ఇదే పరిస్థితి. సీఎం జిల్లా అంటున్నావు, ఏం చెప్తావు? ఏం చెప్తాం? ఆయన మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే మేము ఎంతో సంతోషం పడతామని గదే కోరుకుంటున్నాం. మాకు పట్టు వచ్చింది కాదే. ఇప్పుడు సైకిల్ మీద సిలిండర్ పెట్టుకున్నావు, ఈ సంచి లేదా సామాన్ పెట్టుకున్నావు, బియ్యం పెట్టుకున్నావు, నెత్తిన క్యాబ్ పెట్టుకున్నావు. ఎండకు ఏం చేస్తాం? మళ్ళీ పోవాలి, ఇంకెక్కడో బతకాలి కదా. ఇంకా వెళ్ళగొడుతారు వాళ్ళు, ఇంకా ఆడ ఉండేటట్టు లేదు. ఏదో ఎక్కడో మళ్ళీ చూసుకోవాలి కదా. వాళ్ళు ఉంటే మళ్ళీ నైట్ పడి పిల్లలు ఉంటారు, పిల్లల చదువులు ఉండయి. వాళ్ళు మనం అంటే ఏమన్నా ఉంటాం, పిల్లల కోసం ఏమన్నా ఉండాలి కదా. అది మరి అంటే ఉన్న పొలంకి వెళ్ళమంటే ఎటు పోతురు? ఇంకా అదే ఇంకేదో తను చూసుకొని ఉండాలి కదా. ఇప్పుడు రూమ్ కిరాయిలు ఇప్పుడు 12,000 అడుగుతారు చిన్నది. ఆ పిల్లలు మేము ఉండాలంటే 12,000 బంజారాల్సి చూడాలంటే. ఇంక ఇప్పుడు నైట్ వచ్చి ఏదో ఒకటి మీరు ఖచ్చితంగా వెళ్ళాలి, లేకుంటే గుడిసెలు పీకేసామంటారు. అది సామాన్ చేసుకుందని చేస్తున్నారు, ఇంకా తీసుకొని పోతున్నాం. మరి ఇంతమంది మీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ప్రజాపాలన అంటున్నారు, కానీ ఎందుకే మీ పేదలని పట్టించుకుంటలేరు? ఏం చేస్తాం? మళ్ళీ అట్లా ఉంది ఆయన. కొంచెం కరిస్తే మాలాంటి వాళ్ళకి ఇస్తే మేము సంతోషపడతాం కదా. మరి ఓట్లేసి గెలిపించుకుంది మీరేగా. మేమే ఇంకా ఒకసారి చూస్తామని మేము ఇట్లా చేస్తున్నాం, కానీ ఇంకా అదేమో చేస్తలేడు. ఇది పరిస్థితి. చూసుకున్నాం మరి రెంట్ బంజారాల్స్ లో చూసుకున్నాం. 12,000 అంట. మరి ఎట్లా కడతా? ఏం పని చేస్తావు? ఇంకా ఉసికి పని చేసుకుంటాం. ఇల్లు అది వేసి చేసుకుని కట్టుకోవాలి. ఇంకా తప్పదు. ఊర్లోకి పోతున్నా ఊర్లో వ్యవసాయం లేదు, ఏం లేదు. ఇంక ఇదన్నా ఏదన్నా కూలినాలు చేసుకొని బతకాలి. ఇంకంతే. మీలాంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సింది అదే కదా సార్ మేమనేది. ఇవాళ మా లాంటి వాళ్ళకి ఇవ్వాలి, కానీ ఇస్తలేడు. ఏం చేస్తాను చెప్పు? మళ్ళీ మొన్న జనవరి ఫిబ్రవరి మార్చి మళ్ళీ ఏప్రిల్ అన్నాడు. ఇంతవరకు రావట్లేదు. మాకు పట్టు వచ్చింది, మాకు అంత వచ్చింది, రావట్లేదు. ఎక్కడ వచ్చింది మీకు పట్ట? అది మన ఇక్కడ మన కలెక్టర్ ఉన్నది, అదేంది మన ఫస్ట్ ఏమో బోడబండి అన్నారు. బోడబండికి వాళ్ళు తీసి మళ్ళీ కాంగ్రెస్ డిపార్ట్మెంట్లో రాగానే మళ్ళీ పట్టాలు చేంజ్ చేయాలని మళ్ళీ పట్టా ఏం చేసారు. మళ్ళీ పటాన్చేరు సైడ్ కొల్లాపూర్ అనే ఉన్నాయి. కొల్లాపూర్లో వచ్చింది. అదే కదా సార్ అడుగుతున్నాం. ఏమన్నారు అధికారులు? వస్తాయి వెయిటింగ్ చేయరు అంటారు. అంతే. ఇప్పుడు ఇక రెంట్కు ఉండాలి, చాలా ఇబ్బంది పరిస్థితి. ఇంకా అదే కదా పరిస్థితి. ఇంకా రోజు తినకుండా రోజు తిన్నట్టు ఇంకా అట్లే ఉండాలి. బతకాలంటే ఇంకా ఏదో ఒకటి చేసుకోవాలి, తప్పదు. ఇంకా అంతే అంటూ మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఏం చెప్తున్నా అండి, మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మేము రేషన్ బియ్యం తెచ్చుకొని అవి ఒక పూట తిని ఒక పూట ఉపాసం పంతున్నాం. ఎందుకంటే ఓ మంచోడు కదా రేవంత్ రెడ్డి, మంచిగా గెలిపించుకొని కనుక మాకు మంచిగా చెప్తుండు. మా చెప్తాను మేము కొట్టుకున్నట్టు చేస్తుండు. మీకు అవి ఇస్తాము, మీకు ఇవి ఇస్తామని చెప్పిండు. మాకు ఏవి లేవు. ఏమనంటే వాళ్ళు ఏమంటారంటే మీ జాగిరా, మీరు కాల్ చేసి మాట్లాడండి. మీ ఏ జాగిరి కాదు ఇది. రేవంత్ రెడ్డి సంబంధం లేదు, మాకు ఎవరు సంబంధం లేదు. ఫస్ట్ మీరు కాల్ చేయండి, అంతే. ఎక్కువ మాట్లాడకూడదు. మీరు అక్కడనే ఉండండి, శిల్పారాలు పోయి ఉండండి. మాకు సంబంధం లేదు. అది శిల్పారాలు తరపున కాదు, అది మీకు శిల్పారాలు వాళ్ళు చెప్పారు ఉండమని. శిల్పారాలు జాగాది మీకు ఎవరు చెప్పారు? అధికారం వాళ్ళు అని మాట్లాడుతారు. అది నాగార్జున ఫంక్షన్లు కొట్టినప్పుడు తెలియదా అని మాట్లాడుతారు. మేము కబ్జాలు చేసుకుంటే రూమ్లో వేసుకుంటే ఒక రూమ్ అని వేసుకొని ఉంటాం. మేము ఈ పద్ధతిలో ఎందుకుంటాం?
4 ఆడపిల్లలు ఉన్నారు, మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు చదివించుకున్న సొమ్మతి కూడా లేదు. మా ఆయనకు 2 కళ్ళు లేవు, గుడ్డి ఆయన. ఆయనేమో అట్లా మాట్లాడుతున్నాం, కాల్ చేయండి అంటారు. రూమ్లోకి రాత్రి 7 గంటలకు పోయి 11 గంటలకు వచ్చినాం, తిరిగి వచ్చినాం. 7 రూమ్ కూడా దొరుకుతలేవు, 15,000 చెప్తారు రూమ్ కిరాయిలు. ఒక్కదాని చేయాలి నేను, ఒక్కదాని చేసి 4 పిల్లలు మా ఆయన చూసుకోవాలి. ఆయన చెప్పేది ఇట్లా చెప్తుండు. ఇబ్బంది పరిస్థితి ఉంది. జాగా మాకు గుడిసె ఇచ్చినా చాలు, మీరు గుడిసె వేసుకుని జాగా ఇచ్చినా చాలు. మాకు ఆయన ఇల్లు ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ అయినా ఏం సమస్య లేదు. ఉన్న రోజులు ఉండిపోనికనే మాకు అంతే. మాకు అది బతకనికనే, మేము ఉండనికనే. మాకు ఇంకా ఆయనకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, మనం ఏం కోరుకుంటలేము. మాకు కాంగ్రెస్ కావాలి, మేము కాంగ్రెస్కి వేసినాం ఓట్లు. కాంగ్రెస్కి వేస్తే కాంగ్రెస్ ఇట్లా చేసిండు. కేసీఆర్ ఏ రోజు ఒక్కరోజు వచ్చి మీరు గుడిసెలు వీకుండి అమ్మా అన్న ఒక్కరోజు కూడా రాలేడు ఆయన. అసలు ఈయననే వచ్చి ఇప్పుడు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతుండు. ఏ రోజు వచ్చి కూడా ఆయన ఇట్లా మీరు గుడిసెలు వీకాలమ్మా, మీరు ఇక్కడ ఎందుకున్నారు అని కూడా ఒక్కరోజు కూడా అడగలే, ఇబ్బంది పెట్టలేదు. అసలు రాను కూడా రాలేడు. మేము 10 సంవత్సరాలు వచ్చి ఇక్కడ వచ్చి 10 సంవత్సరాలు నేను వచ్చి ఇక్కడ వచ్చి 10 సంవత్సరాలు కూడా ఒకరోజు కూడా కేసీఆర్ రాలేడు. కాంగ్రెస్ కావాలని చెప్పి మేము కాంగ్రెస్కి వేసినాం ఓట్లు. చేసినందుకు ఇప్పుడు మాకు మంచిగా చేస్తుంది కాంగ్రెస్. శిల్పారామాలు పట్టించుకోవట్లేదని అంటున్నాం సార్. మరి ఈ గోడ కూలగొట్టేసిన తర్వాత అటు నుంచి అటు వచ్చి మాట్లాడిపోతారు. ఆ చివరి గుడిసే మాది. ఆ గుడిసెలో మొత్తం సామాన్లన్నీ తీసి పాడేయండి, ఎప్పుడు ఏ టైంలో వస్తారో కూడా తెలియదని చెప్తారు. ఇప్పుడు మా ఆయన శిల్పారంలోనే చేస్తాడు. ఇప్పుడు సడన్గా పోవాలంటే ఏడబోతాం సార్ మేము కూడా. ఏదైనా జాగా చూపిస్తే ఆ జాగాలైనా ఉంటాం మేము. అదే కదా మరి, అదే అంటున్నారు సార్. కబ్జా చేసామంటే కబ్జా చేసే వాళ్ళలాగైతే ఇంకా రేకుల షెడ్లు మొత్తం బిల్డింగే లేపుకుందాం కదా సార్. మరి గుడిసెలు వేసుకొని ఉండాల్సిన అవసరమే లేదు కదా మాకు. మరి ఆ కబ్జా చేసేలాగా ఉంటే మేము ఇక్కడెందుకు వస్తాము? మేము పని చేసుకొని బతికేటోళ్ళం మేము. మరి ఇంతగా న్యాయం చేస్తున్నారు, ఇలా పాడేస్తున్నారు. ఏ టైంకి ఎలా వస్తారో కూడా తెలియదు. ఇప్పుడు నిజమే. నిన్న మధ్యాహ్నం ఒక పెద్ద ఆయన వచ్చి ఇట్లా కూలగొట్టిందండి. మొత్తం సామానాన్ని తీసుకొచ్చేసి పాడేశారు. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు, కూలగొట్టేస్తారు, మీ సామాను కూడా పోతాయి, ఇప్పుడే తీసుకొని సర్ది పెట్టుకోండి అని కూడా బెదిరిస్తుండే ఆయన. ఇలాగని చెప్తున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు సార్. మరి మీరే చూసి ఎక్కడన్నా స్థలం ఇప్పిస్తే. అవును, అందరికీ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. ఇక్కడనే వేసారు. ఏం లేదు సార్. మరి ఇప్పటి వరకు ఏది ఇయ్యలేదు, ఏది చేయలేదు కూడా. వచ్చి చూసి ఓట్లు వేసి ఇప్పించుకునేదాకే వచ్చారు కానీ ఏమీ లేదు. ఇక్కడే ఉన్నాయి సార్, రేషన్ కార్డులు ఉన్నాయి, ఉత్తి కోట్లు ఉన్నాయి, దొడ్డు బియ్యమే తప్ప ఇంకా ఏం లేదు సార్. ఎక్కడన్నా స్థలం ఇస్తే మేము పోతామని అనుకుంటున్నాం సార్. మరి అవును సార్. చూడండి సార్, ఇలాంటి కొండ సెలవుల్లో ఎవరన్నా ఉంటారా సార్? చూడండి, ఇంత కొండ సెలవుల్లో ఉన్నా సరే మమ్మల్ని ఈ రోజు వెళ్ళిపోమని చెప్తున్నారు. చూడండి ఒకసారి, ఇక్కడే మీ మనుషులు ఇలాగ ఉంటున్నాం, మా మనుషులు మధ్యలో వెళ్తుంటాయి. మరి ఏం చేస్తాం? ఎలాంటి దగ్గర ఉన్నా సరే ఇప్పుడు పంపించేస్తామని సరే అంటున్నారు. చూడండి, ఇలాంటి దగ్గర ఎవరైనా ఉంటారా? పెద్ద ఉన్న వాళ్ళు ఉంటారా? ఇలాంటి దగ్గర ఉన్నా సరే మాకు ఈ రోజు వెళ్ళిపోమని పులిగోరలు తీసుకొచ్చి ఇల్లుకి పడగొట్టేస్తాం ఇలాంటి అలా అని చెప్తున్నారు. ప్రమాదమైనా మాకు తప్పనిసరిగా ఉంటున్నాము. అదే మాకు ఏమన్నా ఆధారం ఉంటే ఉంటాం, ఇంటి ఉంటాం కదా, వెళ్ళిపోతుంటాం కదా, తప్పనిసరిగా ఉంటున్నాము వెళ్ళకుండా. గతి లేక కట్టుకోలేక రెంట్లు. అవునండి, ఇక్కడ అందరూ కూడా 25, 30 నుంచి ఉండే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యలో వచ్చే వాళ్ళు ఎవరు? ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోండి, ఎక్కడికి వెళ్ళిపోతే మేము ఎక్కడ రెంట్లు కట్టుకోగలం సార్? ఇప్పుడు రెంట్లు 5,000, 6,000 కూడా వస్తున్నాయా? అసలు రావట్లేదు. 10,000, 15,000 తక్కువ లేదని సార్ చెప్తున్నారు. ఎప్పుడు కష్ట ఎవరు రాలేదు సార్. వచ్చి ఇల్లు 3 రోజులు ఈ రోజులా ఖాళీ చేయకపోతే మామూలుగా ఇవి తీసుకొచ్చి కొట్టేస్తామని చెప్తున్నారు. రాలేదు. దాన్ని బాగు చేసే వాళ్ళు వచ్చి 2, 3, 4 వచ్చి మీరు తీసేయండి, మీ సామాన్లు నెట్టేస్తాను, మీరు ఇంకా ఖాళీ చేయలేదండి, మాకు లెటర్ వచ్చింది, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి అని గట్టిగా మాట్లాడి వెళ్ళిపోతున్నారు. కొంతమంది మొత్తం పడేసుకున్నారు కూడా.
అటు వస్తే చూస్తారు సార్ మీరు, అటు వెళ్దాం రండి సార్. నమస్తే. హైదరాబాద్లో 200 కుటుంబాలు ఒకేసారి రోడ్డు మీద పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఏదైతే హైటెక్ సిటీకి సంబంధించినటువంటి తుమ్మిడిగుంట చెరువు పక్కలో ఉన్నటువంటి కొంత ప్రాంతాన్ని ఇక్కడ ఉన్నటువంటి పేదలు ఏదైతే ఇళ్ళలో పని చేసుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇక్కడ దగ్గరలో శిల్పారం ఉంటుంది, అందులో వర్క్ చేసే వర్కర్లకి చాలా తక్కువ జీతాలతో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళంతా ఈ చెరువు పక్కన ఆనుకొని కొన్ని గుడిసెలు వేసుకొని ఉన్నారు. ఇక్కడ దాదాపు 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడ వీళ్ళు జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము వీళ్ళని ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్తా ఉన్నది. కానీ వీళ్ళు మాత్రము మేము 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాము, మా జీవనాధారం మొత్తం కూడా ఇక్కడే ఉంది, ఒకవేళ ప్రభుత్వ భూమి ఇది కబ్జా చేసినట్లుంటే మాకు ఏనన్నా కొంత స్థలాన్ని కేటాయించండి, మేము అక్కడికి వెళ్ళి ఉంటామని చెప్పి వీళ్ళు ప్రభుత్వాన్ని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది హైడ్రా అధికారులు వచ్చి చూడొచ్చు, ఇప్పుడు అక్కడ ఏదైతే వర్క్ జరుగుతూ ఉందో సో అక్కడి నుంచి చుట్టూగా ఇట్లా తీసుకుంటూ ఎక్కడైతే గుడిసెలు వేసుకున్నారో వీళ్ళ దగ్గరకు వచ్చి బెదిరిస్తూ ఉన్నారట. ఇక్కడ నుంచి ఖాళీ చేయకపోతే బుల్డోజర్ తీసుకొచ్చి గుడిసెలను తీసేస్తాము, మీ మీదకి ఎక్కిస్తామని చెప్పి స్వయాన వాళ్ళే మనకు చెప్తా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితి ఉంది సార్, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, రోడ్డు మీద పడే పరిస్థితి, దాదాపు 200 కుటుంబాలు ఒకేసారి రోడ్డు మీద పడుతుందంటే ఒక్కసారి ఆలోచించండి అని వాళ్ళు ప్రభుత్వాన్ని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటూ ఉంటుంది, ఇలా పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఉంటుంది. మరి ఇంతమంది కుటుంబాలు ఇలా రోడ్డు మీద పడుతున్నామంటే దానికి కారకులు ఎవరు? సరే కబ్జా చేసిరు అనుకుందాం, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటా ఉన్నారు వీళ్ళు? 30 సంవత్సరాల నుంచి ఉంటున్నామంటున్నారు. మరి కనీసం వాళ్ళకు ఒక బెనిఫిషరీ అయినా కల్పిద్దామనే కొంచెమైనా ప్రభుత్వానికైనా ఉండాలి కదా. ఇవాళ ప్రభుత్వ భూములను ఆక్రమించిన వాళ్ళపైన బుల్డోజర్లు తీసుకుపోయి కూలగొడతాము, ప్రభుత్వ ఆస్తులు కాపాడతామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇదే ప్రభుత్వము. ఇవాళ హైదరాబాద్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి, మరి అన్ని ప్లేసెస్ని ప్రభుత్వ ఆస్తులను కాపాడుతుందా? కేవలం ఎందుకే పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు పోతూ ఉన్నది. ఇవాళ ఖచ్చితంగా వీళ్ళున్న 200 కుటుంబాలు ఇక్కడ ప్రతి ఒక్కరికి ఓటర్ ఐడి ఉన్నది, ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉన్నది, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉన్నది, వీళ్ళందరూ కూడా రేషన్ తెచ్చుకుంటారు, వీళ్ళు ఆధార్ కార్డుతో ఫ్రీ బస్సు కూడా యూజ్ చేసుకుంటున్న పరిస్థితి. అంటే ప్రభుత్వ స్కీములకు సంబంధించి వీళ్ళకి వర్తింపజేస్తున్నప్పుడు ఈ స్థలంలో ఉన్నప్పుడు ఇది కూడా వీళ్ళకి వర్తింపజేయాలి కదా. కనీసం ఈ ల్యాండ్ ఇవ్వకుండా వీళ్ళని వేరే ప్లేస్కి ఎక్కడైనా కల్పించడము, లేకపోతే వీళ్ళు గొప్పగా చెప్తున్నారు కదా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పి, మరి ఈ కుటుంబాలకి డబుల్ బెడ్రూమ్లు కట్టడానికి ప్రభుత్వానికి ఎందుకు ఆలోచన చేయట్లేదు? హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారైనా ఒక్కసారి ఆలోచన చేయాలి కదా. ఒక కుటుంబం కాదు, 2 కుటుంబాలు కాదు, దాదాపు 200 కుటుంబాలు నట్ట హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి ప్రాంతంలో వాళ్ళు రోడ్డున పడుతున్నారంటే వాళ్ళ ఆవేదన ఒకసారి ఆలోచించండి. చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ, దాదాపు 5-10 సంవత్సరాలు, వాళ్ళు మాటలు రాని పిల్లలు కూడా ఉన్నారు, పసి పిల్లలు కూడా ఉన్నారు. కనీసం వాళ్ళ ముఖం చూసైనా ప్రభుత్వము హైడ్రా ఆలోచించాలి కదా. ఇక్కడ పాములు, తేళ్ళు, కొండ చిలువలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. నాకు వాళ్ళు వీడియో కూడా చూపించారు సార్, ఇక్కడ ఆ కొండ చిలువలు ఉన్నాయి, ఆ పాములు ఉన్నాయి, వాటి ప్లేస్లో కూడా మేము ఉంటున్నాం, వేరే పరిస్థితి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో మేము ఇక్కడ మా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాము, ఇట్లాంటి ప్లేస్లను కూడా మేము ఖాళీ చేసిపోమంటే ఎక్కడికి పోవాలి అంటా ఉన్నారు. ఆలోచన చేయాలి కదా. నేను ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తూ ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఇలా పేదల ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒకసారి వీళ్ళ ఆవేదనను అర్థం చేసుకోండి. వీళ్ళు ఏదో డబుల్ బెడ్రూమ్ మాకు కట్టించని కూడా అనట్లేదు, వీళ్ళు డిమాండ్ కూడా చేయట్లేరు, మాకు ఎంతో కొంత ప్లేస్ కల్పిస్తే గుడిసెలు వేసుకొని మేము బ్రతుకుతామంటున్నారు. చట్టాలు కూడా చెప్తున్నాయి కదా, ఎక్కడైతే 10-15 సంవత్సరాలు ఉంటే దానికి సంబంధించిన బెనిఫిషియరీ అనేది ప్రభుత్వాలు ఇవ్వాలని చెప్పి, మరి చట్టాలని ప్రభుత్వాలు ఫాలో అవ్వాలి కదా. సో చాలా చోట్ల ఈ హైడ్రాకు సంబంధించి పేదవాళ్ళే ఇవాళ రోడ్డున పడుతున్న పరిస్థితి ఉందంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వ బాధ్యతే, ఎందుకంటే వాళ్ళు ఓట్లేసి గెలిపించుకున్నారు. మాట్లాడుతున్న చాలా వరకు సోషల్ మీడియాలో వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చారు, లేకపోతే ఇంకో దగ్గర నుంచి వచ్చారు అని చెప్పి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా కూడా వాళ్ళ స్థిరంగా 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటూ వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తున్నారంటే వాళ్ళు లోకలిటే, ఈ ప్రాంతానికి చెందిన బిడ్డలే, హైదరాబాద్ బిడ్డలే, నిరుపేద బిడ్డలు. సో ఇట్లాంటి వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికే ఉంటుంది. ఖచ్చితంగా ఈ శిల్పారానికి సంబంధించినటువంటి ఏవైతే 200 కుటుంబాలు ఇవాళ కూల్చేస్తామని చెప్తున్నటువంటి హైడ్రా ఏవైతే చెప్తా ఉందో, వీళ్ళకి ఆ బెనిఫిషరీ ఇండ్లు ఇస్తారా, లేకపోతే స్థలం ఇస్తారా, లేకపోతే వేరే దగ్గర కట్టుకోవడానికి ప్లేస్ ఇస్తారా, అవి ఇచ్చిన తర్వాత వీళ్ళని ఖాళీ చేపించి, మీరు ప్రభుత్వ భూములు అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, వాటన్నింటిని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటుంది. లేకుండా వీళ్ళని బుల్డోజర్ తీసుకొచ్చి కూల్చేస్తాము, లేకపోతే ఇంకోటి చేస్తామని అంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి
చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఖచ్చితంగా ఈ బుద్ధిని మానుకొని పేదల ప్రభుత్వం అని చెప్పినప్పుడు పేదలను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలి, లేకపోతే ప్రజలే బుద్ధి చెప్తారంటూ వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తాను. వీడియో జర్నలిస్టు కిరణ్తో ప్రభాకర్, టీవీ, శిల్పర్ నుంచి.